గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం అయానిక్ పోలరైజేషన్ డైఎలక్ట్రిక్స్లో డిఫరెంట్ టైప్స్లో మనం ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఇవాళ మనం అయానిక్ పోలరైజేషన్ అంటే ఏంటి, దానికి కొంచెం డెరివేషన్ ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే, సో మనకి ఎగ్జామ్లో అయానిక్ పోలరైజేషన్ డెరివేషన్ కూడా అడుగుతున్నాడు. సో నేను డెఫినేషన్కి వెళ్తున్నా చూడండి. అయానిక్ పోలరైజేషన్ అరైజెస్ డ్యూ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. చలో, నేను అయానిక్ క్రిస్టల్ తీసుకున్నాను అండి. ఇది అయానిక్ క్రిస్టల్. మీకు అయానిక్ క్రిస్టల్ ఎలా ఉంటుంది మనకి చూద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఓకే, ప్లస్ మైనస్, ఈ విధంగా అయానిక్ క్రిస్టల్ ఉంటుంది మనకి. అవునా కదా? రెగ్యులర్గా అరేంజ్ చేసి ఉంటుంది. అయాన్స్ అంటే ప్లస్ అయాను మైనస్ అయాను రెగ్యులర్గా ఉంటాయి మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నెట్ డైపోల్ మూమెంట్ తీసుకుంటే, డైపోల్ మూమెంట్ అని ఎప్పుడు అంటాం మనం? ఒక ఛార్జ్ అంటే ఏదైనా రెండు ఛార్జ్లు కొంచెం డిస్ప్లేస్ అయినా, ఒరిజినల్ పొజిషన్లోంచి డిస్ప్లేస్ అయినా మనం పోలరైజేషన్ అని చెప్తాం, అంతే కదా? ఇది చూడండి, ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్, ఓకే, నెట్ పోలరైజేషన్ జీరో అయిపోతుంది ఇక్కడ, రైట్? నెట్ పోలరైజేషన్ అనేది జీరో అయిపోతుంది. ఇక్కడ డిస్ప్లేస్ అవ్వలే కదా ఇక్కడ సెంటర్ నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఎన్ఏ ఒకటి తీసుకున్నాను, సిఎల్ మైనస్. ఎగ్జాంపుల్ ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అనేది. సోడియం క్లోరైడ్లో ఇక్కడ చూడండి, దీని సెంటర్ అంటే ఎన్ఏ ప్లస్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది, సిఎల్ మైనస్ యొక్క సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఎన్ఏ ప్లస్ ఈ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంది, సిఎల్ మైనస్ కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే ఈ రెండు స్టేబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో ఎన్ఏసిఎల్ క్రిస్టల్లో ఈ రెండు స్టేబుల్గా ఉన్నాయి. అదే అంటున్నాడు, అయానిక్ పోలరైజేషన్ అరైజెస్ డ్యూ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. ఎప్పుడు డిస్ప్లేస్ అవుతాయి రెండు ఎప్పుడు డిస్ప్లేస్ అవుతున్నాయి? మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో అదే విషయాన్ని ఇక్కడికి వస్తున్నాడు. ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయలేదు కాబట్టి ఈ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో, ఈ పాజిటివ్ అయ్యాను కదా, ఇటు సైడ్ నెగిటివ్ అప్లై చేయండి, ఇటు సైడ్ పాజిటివ్ అనేది అప్లై చేయండి. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ నేను అప్లై చేశాను రెండు సైడ్లు. ఓకే, నేను ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేశానో, ఈ స్టేట్మెంట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను, ఈ నెగిటివ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ నెగిటివ్ వల్ల పాజిటివ్ అయాన్ అనేది కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, ఈ నెగిటివ్ వల్ల ఈ పాజిటివ్ అయాన్ అనేది కొంచెం డిస్ప్లేస్ అయింది. ఎక్కడి నుంచి ఇక్కడికి వరకు అయిందండి? ఇక్కడ x1 డిస్టెన్స్ అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. ఓకే, ఈ పాజిటివ్ అప్లై చేయడం వల్ల, పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ నెగిటివ్ అయాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే ఇంతకుముందు ఉన్న ఒరిజినల్ పొజిషన్ కన్నా ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్స్టెండ్ అయిపోయింది. అంటే నెట్ పోలరైజేషన్ జీరో నుంచి కొంచెం పోలరైజేషన్ ఎక్వైర్ అయిపోయింది ఇక్కడ. ఓకే, డైపోల్ మూమెంట్ వచ్చింది ఇక్కడ. సో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ వచ్చింది. ఓకే, ఇండ్యూస్డ్ ఎందుకు, దేనివల్ల ఇండ్యూస్ అయింది? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఇండ్యూస్ అయింది. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేయబట్టి మనకి ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్కి, ఈ డిస్టెన్స్ నుంచి ఇక్కడ, అంటే చార్జెస్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే సో యాక్చువల్లీ ఇటు సైడ్ కాలేదు, ఇది ఇటు సైడ్ కాలేదు, దీనికి ఇటు సైడ్, అంటే ఈ పాయింట్కి ఆపోజిట్లో ఇటు సైడు, ఈ పాయింట్కి ఆపోజిట్లో అటు సైడ్ అయినాయి. అదే అంటున్నాడు. సో ఈ డిస్ప్లేసెస్ ఫ్రమ్ ది ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ రెండు తమ పొజిషన్లో నుంచి దూరం వెళ్ళిపోయినాయి. అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అనే వర్డ్ వాడతాం మనం. ఓకే, సో ఈ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఎలా వస్తుందంట? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, దీన్నే మనం పోలరైజేషన్ అంటాం. సో అయానిక్ క్రిస్టల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని అయానిక్ పోలరైజేషన్ అని అంటాం మనం. సింపుల్ డెఫినేషన్ అండి, మనం దీని నుంచే రాయొచ్చు, బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, అయానిక్ పోలరైజేషన్ అరైజెస్ డ్యూ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యాటయాన్. ఓకే, క్యాటయాన్ అంటే ఇక్కడ రాసాను క్లియర్గా, పాజిటివ్ అయాన్, అండ్ యానయాన్ నెగిటివ్ అయాన్, ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్, ఇంతకుముందు ఇక్కడ ఉండే మనకి, అంతే కదా, ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల మనకి ఇది జరిగింది. అవునా కదా పిల్లలు? ఇదే విషయాన్ని మనం డెఫినేషన్గా రాసాం, ఇదే డయాగ్రామ్ మనం డెఫినేషన్గా రాసాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం రాశాను?
మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం నోట్స్ రాసేటప్పుడు ఇలా రాయాలి. ఈ డెఫినిషన్ రాసిన తర్వాత లెట్ us కన్సిడర్ Na ప్లస్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ x1 Cl మైనస్ మూవ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ x2 అని నోట్స్ రాయాలి మీరు. దాని తర్వాత ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ని మనం ఈ అని తీసుకుందామండి. డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి? x1 ఈజ్ డిస్టెన్స్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది, x2 ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్కి సింబల్ ఏంటి మనకి? మ్యూ సింబల్. అయానిక్ తీసుకున్నా కాబట్టి సఫిక్స్ ఐ తీసుకున్నానండి. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. అంటే నేను ఫిగర్ నుంచి ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అనేది రాశాను. ఫిగర్ నుంచి ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అనేది రాశాను. రైట్, క్లియర్ కదా? ఇప్పుడు సింపుల్గా ఇది మనం, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్ప్లే చేసాం, గట్టిగా ఇట్లా లాగాం ఇటు సైడ్, అటు సైడ్ కూడా కొంచెం గట్టిగా లాగాం. ఇట్లా లాగడం వల్ల ఏమవుతుంది? ఇటు ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఇట్స్ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ పోయి మనం వదిలేస్తే అక్కడ పోయి కూర్చుంటుంది. అంటే స్ప్రింగ్ అనేది రిస్టోరింగ్ ఫోర్స్ ఎక్వైర్ అవుతుంది మనకి. ఓకే, రిస్టోరింగ్ ఫోర్స్ వల్ల మనకి అక్కడ పోయి మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్లో కూర్చుంటుంది. మళ్ళీ ఇది కూడా అట్లా లాగాం, లాగిన తర్వాత వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అంటే సో మనం డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్లో ఏం యాక్ట్ చేస్తుంది? మనకి రిస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎట్లా మెకానిక్స్లో మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ పోయామనుకోండి, సింపుల్ పెండలంలో ఎస్హెచ్ఎం చేస్తున్నాం, అక్కడ రిస్టోరింగ్ ఫోర్స్ చేసామా? అదేవిధంగా మనం ఇక్కడ కూడా x1 x2, సో రిస్టోరింగ్ ఫోర్స్ నుంచి ఈక్వేషన్ తీద్దాం మనం. ఈ డెరివేషన్ కంటిన్యూషన్ చూద్దామా పిల్లలు? ఈ ఫర్ పాజిటివ్ అయాన్ రిస్టోరింగ్ ఫోర్స్ చెప్పాను కదా నేను. రిస్టోరింగ్ ఫోర్స్ సింపుల్ పెండలంలో ఈ బాబు ఇట్లా పోయి ఇట్లా వస్తుంటే మనకి రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఇక్కడ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ రావడానికి దేన్ని అపోజ్ చేస్తుంది? మనకి ఈ డిస్ప్లేస్మెంట్ని అపోజ్ చేస్తుంది. అవునా కదా? ఈ డిస్ప్లేస్మెంట్ x1 అనుకున్నాం అనుకోండి, x1. సో F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x1. ఈ ఫోర్స్ అనేది x1కి అపోజిట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం కాన్స్టెంట్ వచ్చింది మనకి. B1 అనేది ఒక కాన్స్టెంట్ వచ్చింది. సిమిలర్లీ నెగిటివ్ అయాన్ కూడా, నెగిటివ్ అయాన్ ఇటు నుంచి అడిపోయింది కదా, మళ్ళీ నేను చెప్పాను కదా స్ప్రింగ్ వదిలేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లో వస్తుంది. అంటే ఈ నెగిటివ్ అయాన్ కూడా F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x2 డిస్టెన్స్ని మళ్ళీ క్రాస్ చేసుకొని మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే x2 F ఈక్వల్స్ టు B2 ఇంటూ x2. అంతే కదా? ఇందాక చూపించాను నేను. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ అయాను, మనకి ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ నెగిటివ్ అయాను. ఓకేనా? నెగిటివ్ అయాను అంటే ఈ డిస్టెన్స్ x1 అనుకున్నాం మేము, ఈ డిస్టెన్స్ x2 అనుకున్నాం. అంటే ఇంతకుముందు ఇక్కడ ఉండేది మనకి, ఇక్కడ ఉండేది. సో ఈ మనం ఇట్లా ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి లాగామండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లాగాం, x1 డిస్టెన్స్ని అపోజ్ చేసాం మనం ఇట్లా. ఓకే, చేస్తే ఏమైంది? మనకి ఇక్కడి నుంచి మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్, క్లియర్? ఇప్పుడు మనం ఇది ఈ విధంగా కూడా రాసుకున్నాం. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ x2, F ఈక్వల్స్ టు β2 ఇంటూ x2. β1 β2 అనేది ఏంటి? సో రిస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ అండి. ఏం కాన్స్టెంట్స్ అండి? రిస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్. ఇఫ్ m ఈజ్ ది మాస్ ఆఫ్ ది అయాన్, దేని పాజిటివ్ అయాన్ది, M అనేది మాస్ ఆఫ్ ది నెగిటివ్ అయాన్ అని తీసుకున్నాం అనుకోండి. W అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని తీసుకుంటే బీటాకి ఒమేగాకి రిలేషన్ చూడండి, మెకానిక్స్లో మనం తీసుకుందాం. మనం బీటా ఈక్వల్స్ టు m ఒమేగా స్క్వేర్ అనేది రిలేషన్ మనకి. బీటా అనేది m ఒమేగా స్క్వేర్. సో మనం ఇక్కడ పాజిటివ్ అయాన్ తీసుకుంటే కనుక స్మాల్ m వాడుకోవాలి, నెగిటివ్ అయాన్ తీసుకుంటే కనుక M వాడుకోవాలి. ఇది నేను ఈక్వేషన్ 4 and 5 అనుకున్నాను. ఈ β1 β2 రెండింటిని మనం ఈక్వేషన్ 2 and 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2 and 3లో సబ్స్టిట్యూట్ చేసిన నుండి F ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, F ఈక్వల్స్ టు β1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? m ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో F ఈక్వల్స్ టు β2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? M ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయగలుగుతాం దీని ఈక్వేషన్లో? F అనేది రాయగలుగుతాం. F ఈక్వల్స్ టు QE అని మనకు తెలుసు. అవునా కదా? మనం ఎట్లా రాసుకుంటాం? F ఈక్వల్స్ టు QE అని రాసుకుంటాం. ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాసుకుంటాం, ఫోర్స్ని. ఓకే, మనం ఛార్జ్ ఏంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ E. అందుకని Qని రీప్లేస్ చేసి మనం E రాసుకున్నాం. E ఇంటూ E వచ్చేసింది. సో ఈ F ఈక్వల్స్ టు U ఇంటూ Eని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టానండి, ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ పెట్టేశాను నేను. అప్పుడు ఏమవుతుంది మనకి? E ఇంటూ E ఈక్వల్స్ టు m ఒమేగా స్క్వేర్ x1, E ఇంటూ E ఈక్వల్స్ టు M ఒమేగా స్క్వేర్ x2. ఓకే, x1ని నాకు కావాలి కాబట్టి x1 తీసేసుకొని మిగతా అన్ని తీసుకొచ్చాను నేను.
ఎం ఒమేగా స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, x2 కావాలి కాబట్టి x2 ఇక్కడ పెట్టేసి ఎం ఒమేగా స్క్వేర్ని ఇలా తీసుకొచ్చాను నేను. ఓకే, ఇప్పుడు ఈ x1 x2ని ఎక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 6, 7 అని రాసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 6, 7. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 6 and 7 ఎక్కడ ఈక్వేషన్ నెంబర్లో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటి మనకి మ్యూ ఈక్వల్స్ టు మ్యూ ఐ ఈక్వల్స్ టు ఈ ఇంటూ x1 ప్లస్ x2, అవునా కదా? సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, మ్యూ ఐ ఈక్వల్స్ టు ఈ ఇంటూ x1 వాల్యూ ఎంత వచ్చిందని మనకి, x1 వాల్యూస్ వచ్చేసి ఈ బై ఎం ఒమేగా స్క్వేర్ ఉంది మనకి. x2 వాల్యూ ఎంత ఉంది, ఈ బై క్యాపిటల్ ఎం ఒమేగా స్క్వేర్, అవునా కదా? సో ఇప్పుడు మనం ఈని కామన్ తీద్దాం. మనం మ్యూ ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. ఓకే, ఈని కూడా కామన్ తీసుకోవచ్చు, ఈ బై ఒమేగా స్క్వేర్ని కూడా కామన్ తీసుకోవచ్చు. మిగిలింది ఏంటి, 1/m ప్లస్ 1 ప్లస్ స్మాల్ m క్యాపిటల్ M లోపల మిగిలిపోయింది. ఓకే, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు అండి, మనం దీన్ని కంపారిజన్ చేస్తున్నప్పుడు మనం దేంతో కంపేర్ చేయొచ్చు, మనకి బేసిక్ ఈక్వేషన్ తెలుసు. ఓకే, బేసిక్ ఈక్వేషన్ ఏంటి మనకి, ఓకే, మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈ అని తెలుసు మనకి, అవునా కదా? మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈ అని తెలుసు మనకి. చార్జ్ ఇంటూ మనకి చార్జ్ ఇంటూ మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం కాబట్టి, సో మనకి ఇది తెలుసు మనకి, రైట్? మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈ అని తెలుసు మనకి. సో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఎంతైతే మనం ఈ అయాన్స్కి ఎంతైతే మనం ఈ అయాన్స్ తీసుకున్నాం కదా, పాజిటివ్ నెగిటివ్, ఈ అయాన్కి మనకి ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో బేసిక్ ప్రకారము, మనమైతే ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో అంత మనకి ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ క్రియేట్ అవుతుందండి. అదే మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ, మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. సో మ్యూ ప్రపోర్షనాలిటీ తీసేస్తే సమ్ ఆల్ఫా అని వచ్చేస్తుందండి. ఇదే ఆల్ఫా ఇంటూ ఈ. సో దీన్ని కంపేర్ చేయండి, డిఫరెన్స్ ఏముంది ఇక్కడ ఈ ఇక్కడే ఉంది, ఆల్ఫా ప్లేస్లో ఇది మొత్తం ఉంది మనకి. మనం ఇప్పుడు రాసుకోవచ్చు కదా, ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ పోలరైజబిలిటీ, అయానిక్ పోలరైజబిలిటీ. ఇదే మనం డెరైవ్ చేయాల్సింది, అయానిక్ పోలరైజబిలిటీ అడుగుతున్నాడు మనకి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కంపేర్ చేస్తే నేను ఇక్కడ ఆల్ఫా ఏ అని అనుకున్నాను అనుకోండి, ఆల్ఫా ఈ ప్లస్లో ఏముంది మనకి, ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది, ఒమేగా స్క్వేర్ ఉంది. ఓకే, 1 ప్లస్ m ప్లస్ m ఉంది, అంటే ఇది మొత్తం ఫ్యాక్టర్ ఉంది మనకి, అవునా కదా? ఈ మొత్తం ఫ్యాక్టర్ ఉంది, క్యాపిటల్ M రావాలి మనకి. సో ఇది మనకి ఆల్ఫా ఐ పోలరైజబిలిటీ. ఇక్కడ డెరివేషన్ చేసామండి, ఇక్కడ. ఓకే, క్లియర్గానా? ఇక్కడ రాయన మళ్ళీ ఆల్ఫా ఏం వచ్చిందో ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఆల్ఫా ఐ ఇజ్ ఈక్వల్స్ టు సో ఈ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ స్మాల్ m ప్లస్ 1 ప్లస్ క్యాపిటల్ M. ఇది మనకి రావాల్సింది. మనకి క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ సో అయానిక్ పోలరైజబిలిటీ. ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ కూడా ఒక వీడియో చేశాను నేను, అది కూడా చూడండి. ఇది మనకి ఆల్ఫా వచ్చేసి ఏమవుతుంది, అయానిక్ పోలరైజబిలిటీ ఏదో వర్డ్ వాళ్ళ పోలరైజబిలిటీ అని రాయాలి మీరు, పోలరైజబిలిటీ. ఓకే, సో ఇది మీకు సో అయానిక్ పోలరైజబిలిటీ డెఫినేషను, డెరివేషను, ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇదే విధంగా ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.